హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బార్గీ డ్యామ్ బోట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. నాకు తెలిసి చాలామంది ఈ పాటికి వినుంటారు సోషల్ మీడియాలో. ఎస్పెషల్లీ ఒక ఒక ఫుటేజ్, ఎస్పెషల్లీ నాట్ ఫుటేజ్, ఒక ఇమేజ్, ఒక తల్లి ఫ్లోట్ అవుతూ తన బిడ్డను కాపాడుకుంటూ ఇద్దరు చనిపోయిన ఒక ఇమేజ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అది రియల్ ఇమేజ్ కాదు, బట్ ఆల్మోస్ట్ దానికి దగ్గరగా ఒక మదర్ అలాగే చనిపోయారు అలాగే ఒక బిడ్డను పట్టుకొని దాన్ని రెప్లికేట్ చేశారు. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఆ ఇమేజ్ చూడగానే చాలామందికి చాలా బాధ కలుగుద్ది అండ్ ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ అని కూడా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏం మిస్ అయింది, ఇక్కడ ఏ ఫెయిల్యూర్ ఎవరిది, సిస్టమ్ ఫెయిల్యూరా ఆర్ ఆ బోట్ ఎక్కిన జనాల ఫెయిల్యూర్ అనేది డీటెయిల్గా మాట్లాడదాం. దానికంటే ముందు అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది కూడా మీకు చిన్న బ్రీఫ్ ఇస్తాను. సో మీ వ్యూ పాయింట్ అనేది చాలా బలంగా కామెంట్ చేయండి. ఇక్కడ దేనివల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ హైప్ చేయండి సో దట్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈ బార్గీ డ్యామ్ ఇన్సిడెంట్ ఫస్ట్ మీకు జియోగ్రాఫికల్ లొకేషన్ తెలియాలి కాబట్టి, ఈ బార్గీ డ్యామ్ అనేది నర్మదా నది ఉంటుంది కదా, ఆ నదిలో భాగంగా ఒక డ్యాము. ఇది మధ్యప్రదేశ్లో ఉంది, జబల్పూర్ అనే ప్లేస్లో. ఇది యాక్చువల్గా టూరిస్ట్ స్పాటే విచ్ ఈజ్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్. సో ఆ ఎంటైర్ స్పాట్ అది ఎప్పుడు టూరిజం స్పాట్. అందులో భాగంగా అక్కడ ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో అది ఫేమస్. ఆ బోటింగ్ ఏదైతే ఉందో పెద్ద క్రూజ్ కాదు, అది చిన్న క్రూజ్. అది ఎంతమంది ఉన్నారంటే అరౌండ్ 44 to 45 మెంబర్స్ ఎక్కారు. క్రూ మెంబర్స్ కూడా చాలా తక్కువ, 3 నుంచి 4 క్రూ మెంబర్స్. దానికి క్రూజ్ అన్నారు, చిన్న సైజు క్రూజ్. అది ఒక పెద్ద బోట్ అనుకోండి అంతే. సో ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అది ఒక టూరిజం ప్లేస్, అఫీషియల్ ప్లేస్. సో చాలామంది వస్తారు మధ్యప్రదేశ్ అనే ప్లేస్లో. దిస్ ఈస్ ది జియోగ్రాఫికల్ థింగ్. సో ఇది నిన్న జరిగింది. నేను చెప్పిన కౌంట్ మీకు ఐడియా ఉంది కదా, 44 to 45 మెంబర్స్ విత్ డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఎక్కారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మంచిగా అందరూ చిల్ అయ్యారు, రికార్డ్ చేసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా జరిగింది ఏంద్రా అంటే, ఆ రోజు అందుకే వెదర్ ఫోర్కాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు ఇలాంటి వాటర్ రిలేటెడ్ ఏవైనా చేసేటప్పుడు టూరిజంలో. సో ఆ రోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సో ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పుడు ఫర్గెట్ అబౌట్ సిస్టమ్, ఆ బోట్ తాలూకా ఆ టీం గురించి మనం మాట్లాడుకుందాం, అప్రూవ్ చేసిన గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. మనము ఒక ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పుడు అది మన కామన్ సెన్స్, మనం ఆ రోజు పార్టిసిపేట్ చేయాలి, వెళ్ళాలా వద్దనేది. రీస్కెడ్యూల్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ రీస్కెడ్యూల్ చేసే ఆప్షన్ లేకపోయినా ఇప్పుడు నేనైతే ఎక్కను వాటర్ రిలేటెడ్ది. అలాంటి డ్యామ్ అనేది చాలా కష్టం. అది చాలా, మీరు ఎప్పుడైనా చూడండి ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ డ్యామ్లోనే జరుగుతాయి. సో అలాంటప్పుడు ఎల్లో అలర్ట్ ఉన్నప్పుడు వెళ్ళడం మంది రాంగ్. సో తర్వాత మాట్లాడదాం, ఈ ఫ్లాస్ అన్నీ మాట్లాడదాం. ముందు ఆ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తారు. సో ఎక్కారు, 44 to 45 మెంబర్స్ ఎక్కారు, చిల్ అవుతున్నారు. మీరు గమనించాల్సింది అక్కడ ఏ సేఫ్టీ డ్రిల్ జరగలేదు. అటు వాళ్ళు క్రూ మెంబర్స్ ఏమీ చెప్పలేదు. వీళ్ళు లైఫ్ జాకెట్స్ ఏమీ వేసుకోలేదు. లైఫ్ జాకెట్స్ అండర్ గ్రౌండ్లో సీల్డ్ పీసెస్ అలానే ఉన్నాయి. బోటు మధ్యలోకి వెళ్ళింది, డ్యామ్ మధ్యలోకి వెళ్ళింది. నేను ముందే చెప్పాను కదా, ఎల్లో అలర్ట్ ఉండడం వల్ల 60 to 65 km/h విండ్ రాగానే అందరూ ప్యానిక్కి డెక్కి ఒక సైడ్ వైపు వెళ్ళగానే ఒకే దెబ్బకి మొత్తం టర్న్ అయిపోగానే నేను చెప్పాను కదా, ఎవరి దగ్గర లైఫ్ జాకెట్స్ లేవు. సో అందరూ మునిగిపోయారు, ఇంక్లూడింగ్ క్రూ. ఇది తెలుసుకునే లోపల, ఇది రియలైజ్ అయ్యే లోపల చాలామంది చనిపోయారు. అరౌండ్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి 9 మెంబర్స్ చనిపోయారు. అన్అఫీషియల్గా 10 అని చెప్తున్నారు. రెస్క్యూ టీము ఆపరేషన్లో ఉంది. NDRF అండ్ SDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇంకోటి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఈ టీమ్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఫస్ట్ ముందుకు వస్తే ఇవి ఆల్రెడీ చేస్తేనే రెస్క్యూలో భాగంగా రెస్క్యూ చేశారు. ఇంకా 6 దొరకాలి, 28 మంది బతుకున్నారు. ఇందులో పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఒక 14 ఏళ్ళ కుర్రోడు స్విమ్మింగ్ చేసుకుంటూ షోర్ వరకు వచ్చి బతికాడు. ఒక 70 ఏళ్ళు ఆయన కూడా బతికాడు 3 గంటలు సర్వైవ్ అవుతూ. దిస్ ఈజ్ ది పాజిటివ్ సైడ్. పక్కన పెడితే 9 మంది చనిపోయారు. అందులో మీరు ఏదైతే వైరల్ ఫోటో చూస్తున్నారో అదే వాళ్ళు కాదు, బట్ అలానే ఒక తల్లి బిడ్డ కూడా చనిపోయారు. ఇప్పుడు దీని ఫెయిల్యూరు సిస్టమ్ నుంచి మాట్లాడుకుందాం, జనాల గురించి మాట్లాడుకుందాం. సిస్టమ్ రిలేటెడ్ గురించి మాట్లాడుకుంటే, ఇందాక చెప్పిన థింగే ఇక్కడ కమర్షియల్ వేలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అదే పంచాయతీ. ఎల్లో అలర్ట్ ఉన్నప్పుడు ఫర్గెట్ అబౌట్ పబ్లిక్. వీళ్ళు ఎల్లో అలర్ట్ ఉన్నప్పుడు మనం బోటు తీయొచ్చా లేదా,
బోటు తీస్తే మన క్రూని ఎక్స్పీరియన్స్ ఎంత, వీళ్ళు ఇంతకుముందు ఇలాంటి ఎల్లో అలర్ట్లు ఉన్నప్పుడు బోటు తీసారా లేదా, ఒకవేళ ఇలాగా ఆపోజిట్ విండ్ కానీ ఇలా 60 to 70 km స్పీడ్లో విండ్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ క్రూకి అంత ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి. వీళ్ళది చెక్ చేయలేదు. ఒకవేళ చెక్ చేసి ఉంటే అక్కడ అలా అవ్వదు రియాక్షన్. రెండోది, వన్స్ అందరూ ఎక్కిన తర్వాత ఫస్ట్ మీరు ఇప్పుడు ఏదైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా మీకు చూడండి వాళ్ళు చెప్తారు, ఏదో డిజాస్టర్ అవుతుందని కాదు, ఒకవేళ అయితే మీరు ఏం చేయాలి, మీ లైఫ్ జాకెట్లు ఎలా వేసుకోవాలి, ఆక్సిజన్ సప్లై ఎలా యూజ్ చేసుకోవాలి, ఒకవేళ సముద్రంలో ప్లేన్ పడిపోతే ఏం చేయాలి, ఒకవేళ ల్యాండ్ మీద పడిపోతే ఏం చేయాలి, అవన్నీ డీటెయిల్గా చెప్తారు. ఎందుకు, మళ్ళీ రెడీ చేయడానికి. అది 0.1% రేట్ ఉన్నా అది రెడీ చేయడానికి. అలాగే ఇలాంటి వాటర్ రిలేటెడ్ దాంట్లో ఇలాంటి బోట్లు ఎక్కినప్పుడు, ఇలాంటి క్రూజ్లు ఎక్కినప్పుడు వాళ్ళది చెయ్యాలి. వాళ్ళది చేయలేదు. వాళ్ళు ఒకవేళ నిజంగా చెప్పుంటే ప్యానిక్ అవ్వద్దు. ఎప్పుడైనా విండ్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా బోట్ అనేది ఒకవైపు ఇలా టిల్ట్ అయినప్పుడు మీరు అందరూ అటువైపు వెళ్ళకూడదు, కొంతమంది ఇటువైపు వెళ్ళాలి. ఒకవేళ అందరూ అటువైపు వెళ్తే బోట్ తిరగబడిపోద్ది. బేసిక్ కామన్ సెన్స్. అది వీళ్ళు చేయలేదు. మూడోది, ఇది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకంతో సైన్లు పెట్టి ఎక్కారు కాబట్టి ఇది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఏంటి, అక్కడ ఎల్లో అలర్ట్ ఉన్నా, ఆరెంజ్ అలర్ట్ ఉన్నా, వైట్ అలర్ట్ ఉన్నా, అసలు ఏ అలర్ట్ ఉన్నా లేకపోయినా కూడా మనం ఒక వాటర్ బాడీ మీద ఉన్నప్పుడు దాని ఒకవేళ డిజాస్టర్ రేట్ 0.01% అయినా సీల్డ్ పీస్లో అలాగా అండర్ డెక్లో దాచేకంట అది వీళ్ళందరికీ ఇచ్చి వేయించాలి అందరికీ. సో దట్ ఒకవేళ వీళ్ళు డ్రిల్లు చెప్పలేదు, అందరూ ప్యానిక్ అయ్యి ఒకవైపు వచ్చేసి ఇలా బోటు తిరగపడిపోయినా కూడా, స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా కూడా ఆ జాకెట్ సేవ్ చేస్తుంది. అట్లీస్ట్ ఆ టీం వచ్చే వరకు, ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చే వరకు సేవ్ చేస్తుంది. ఈ అన్ని విషయాల్లో ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అయింది. సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఆ క్రూజ్ ఆపరేటరు, అందులో ఉన్న క్రూ మెంబర్సు, దీనికి అప్రూవ్ వచ్చిన టీము, దీనిపైన అప్రూవ్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్. సో ఇదంతా కలెక్టివ్గా ఫెయిల్ అవడం వల్ల ఈరోజు ఇది జరిగింది. నేను మొత్తం వీలిపోయిపోయాను. ఇంకో సైడ్ నేను చెప్పాను కదా, మన జనాల కామన్ సెన్స్ అని చెప్పి. ఒకవేళ నేను మీకు ప్రికాషనరీ మెజర్సే చెప్తున్నా. మీరు ఇలాంటి వాటర్ బాడీ మీద ఇలా ట్రావెల్ చేద్దాం అనుకున్నారో ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి. రెండోది, ఒకవేళ తీసుకెళ్ళినా వెదర్ ఫోర్కాస్ట్ చూడండి. ఇలాంటి ఎల్లో అలర్ట్లు ఏమైనా వచ్చినప్పుడు డబ్బుల కోసం కక్కుర్తి పడద్దు. ఒకవేళ రీస్కెడ్యూలింగ్ చేసే ఆప్షన్ రీస్కెడ్యూలింగ్ చేసుకోండి. ఆ రీస్కెడ్యూలింగ్ చేసే ఆప్షన్ లేకపోతే వెళ్ళొద్దు. ఓకేనా, మీ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి, వాళ్ళు ఒకవేళ సేఫ్టీ డ్రిల్స్ ఇవ్వకపోతే ఇది మీ రెస్పాన్సిబిలిటీ, యూ షుడ్ ఆస్క్. అంతే తప్ప ఎక్కిసామా, ఫోటోలు తీసుకున్నామా, సెల్ఫీలు తీసుకున్నామా, ఇన్స్టాగ్రామ్లో పెట్టిస్తామా, ఎవరికైనా లైక్లు వచ్చి ఇది కాదు. ఎక్కిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ వాళ్ళు చెయ్యకపోతే సేఫ్టీ డ్రిల్స్ ఇవ్వండి, ప్రికాషనరీ మెజర్స్గా ఏమేమి చేయాలని మీరు అడగాలి. ఎందుకంటే మిమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్ళట్లేదు. యూ షుడ్ ఆస్క్. అది మిస్ అయింది అక్కడ. అటుపక్క ఎలాగో మిస్ అయింది, ఇటుపక్క నుంచి అడిగితే ఏమో చెప్దురేమో కదా, అప్పుడు అట్లీస్ట్ మీకు ఐడియా వస్తుంది కదా. అప్పుడు అందరూ ప్యానిక్కే ఒక సైడ్ టిల్ట్ అవ్వరు కదా. అట్లీస్ట్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు పక్కన ఆయన కొంతమంది అయినా ఉంటారు కదా. ఇవన్నీ చెప్తారు వాళ్ళు, ఏం చెప్పవసరం లేదు. మూడోది, వెరీ ఇంపార్టెంట్, లైఫ్ జాకెట్స్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇనిషియేట్ చేయకపోయినా మీరు అడగాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు అన్నిటికీ కలిపే పే చేస్తున్నారంటే, ఎస్పెషల్లీ ఇలాంటి వాటర్ బాడీస్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ మిస్ అయినా కూడా ఇది మీరు మిస్ అవ్వకుండా అడగాలి. మా లైఫ్ జాకెట్స్ మాకు ఇవ్వండి అని చెప్పి మీరు వేసుకోవాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలను క్యారీ చేసినప్పుడు మీరు అంత జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ ఎవరైతే వెళ్ళారో వాళ్ళది కూడా ఫెయిల్యూర్. మొత్తం అంతా వాళ్ళ మీద తోయట్లేదు. కానీ ఒకవేళ వాళ్ళు ఇందులో ఏదో చేస్తే దే కుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్. సో రేపు పొద్దున్న మీరు ఎప్పుడైనా ఇలాంటి వాటర్ బాడీస్ మీద ట్రావెల్ చేసినప్పుడు ఫర్గెట్ అబౌట్ ద సిస్టమ్. వాళ్ళు కమర్షియల్గానే ఉంటారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ సీఎం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, సస్పెండ్ చేస్తాం, బట్ చనిపోయిన ప్రాణాలు వస్తాయి, ఆ తల్లి బిడ్డ ప్రాణం వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు కమర్షియల్గానే ఉంటాం. మనము మన సైడ్ నుంచి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు వెదర్ ఫోర్కాస్ట్ చూడండి. చిన్నపిల్లల్ని మోస్ట్లీ తీసుకెళ్ళొద్దు. ఒకవేళ తీసుకెళ్ళినా లైఫ్ జాకెట్స్ మీరు వేసుకుంటే చిన్నపిల్లలకి వేయించండి. అలాగే సేఫ్టీ డ్రిల్స్ వినండి, ఏం చేయాలో చూడండి, అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ ప్యానిక్ అవ్వకండి. ఒకవేళ ఇవి మీరు చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అవి అవకాశం ఉంది కాబట్టి అలాంటప్పుడు మీరు రెస్క్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ది వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీకేమనిపించింది ఇన్సిడెంట్ విన్న తర్వాత? ఏవి కరెక్ట్గా చేసుంటే బాగున్ను, ఎవరి సైడ్ ఎక్కువ మిస్టేక్ ఉంది, అండ్ దీనికి రూట్ కాజ్ అండ్ సొల్యూషన్ ఏంటో కూడా మీ వ్యూ పాయింట్స్ మీరు కామెంట్ చేయండి.
నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.